సంవత్సరాలుగా ప్రారంభం నుంచి ఇప్పటిదాకా అప్రతిహతంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఘనంగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ 11వ సంవత్సరం ఇది. ఈసారి కూడా మరింత ఘనంగా జరుపుకునేటటువంటి ఏర్పాట్లు మన సంగారెడ్డి పట్టణ ముదిరాజ్ సంఘం పక్షాన చేయబడింది. దీంట్లో భాగంగా ఆదివారం 9వ తేదీ ఆగస్టు 9వ తేదీ నాడు ఉదయం 10 గంటలకు ఐబీ దగ్గర వివిధ రకాల వేషధారణలు చేసినటువంటి వాళ్ళు ర్యాలీగా బయలుదేరుతారు. అక్కడి నుంచి ముదిరాజు బంధువులందరూ కూడా అక్కడికి ఏతించినట్టయితే అక్కడి నుంచి మనం బోనాలు తయారు చేసేటువంటి సంగమేశ్వర మందిరం వరకు వెళ్ళడానికి కనీసం 1 గంట టైం పడుతుంది. అక్కడ బోనాల దగ్గర బోనాలను తయారు చేయడము, తర్వాత అక్కడ పలహారం బండిని తయారు చేయడము, అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ చూడము, ఆ శివాలయంలో పూజ చేయడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులకు సన్మానాలు చేయడము, అక్కడ బయలుదేరడము 11 గంటలకు అనేటువంటిది మనం అనుకుంటున్నాము. 10 గంటలకు ఐపీ దగ్గర వేషధారణలు బయలుదేరుతాయి. అదేవిధంగా 11 గంటలకు సంగమేశ్వర మందిరం నుంచి బోనాలు బయలుదేరే ప్రయత్నం చేయాలని గట్టిగా అనుకుంటున్నాము. కారణం ఏంటంటే వర్షాకాలం ఒకటి, రెండవది దూరం ఉన్నది కాబట్టి స్త్రీలు ఉపవాసం ఉండి బోనాలు ఎత్తుకొని పోవడం కొంచెం ఇబ్బంది కాబట్టి తొందరగా బయలుదేరి కొంచెం వేగంగా చేరుకొని దుర్గమ్మ వారి గుడికి చేరుకొని అక్కడ నైవేద్యాలు సమర్పించి బోనాలు సమర్పించి అక్కడ తీర్థప్రసాదం తీసుకున్న తర్వాత అక్కడనే పక్కకు భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే భోజనాల ఏర్పాటు గత సంవత్సరం కూడా పట్నం మాలిక్యం గారు వారి సొంత ఖర్చుతోటి ఏర్పాటు చేసినారు. ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో వారు ఏర్పాటు చేస్తున్నారు. వారికి బంధువులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా వారిని అభినందిస్తున్నాం కూడా. అదేవిధంగా పులిమామిడి రాజు గారు గత 2 సంవత్సరాలుగా వారు కూడా వేషధారణలకు కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి కేరళ నుంచి, తమిళనాడు నుంచి, ఆంధ్ర నుంచి వివిధ రకాలైనటువంటి వేషధారణలు చేసేటువంటి వాళ్ళని పిలిపించి ఆయన దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా అందరి తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.